హలో ఎవ్రీవన్, ఇవాళ ఓట్మీల్ చూపిస్తున్నాను. ముందుగా రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. రోల్డ్ ఓట్స్ ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నానో అంతే క్వాంటిటీలో మిల్క్ ఇంకా వాటర్ రెండు తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వాటర్ తీసుకున్నానండి ఓట్స్ అంతని. చూసారా, ఇవి రెండు కలిపేసి మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఓట్స్ త్వరగానే ఉడికిపోతాయి. ఒక 3 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చూసారు కదా, కొందరైతే ఫుల్ మిల్క్తో కూడా చేసుకుంటారు. కాకపోతే నేను కొన్ని హాఫ్ వాటర్ హాఫ్ మిల్క్ తీసుకున్నానండి. ఈజీగా అయిపోతుంది అండ్ హెల్దీ రెసిపీ. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, లైట్ బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్న వాళ్ళు ఇలా ఓట్మీల్ చేసుకోండి. ఓవర్ నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదు, కుక్ చేసుకుని సరిపోతుంది. చూసారా, ఓట్స్ ఉడికిపోయాయి. స్టవ్ ఆపేస్తున్నాను. ఈ ఓట్స్ చూసారు కదా, కూల్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో చియా సీడ్స్ సోక్ చేసినవి వేస్తున్నానండి. ఇది ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టాను. చూసారా, ఇవి రెండు బాగా కలిపేసుకొని పెట్టుకున్నాను. ఓట్మీల్ చల్లగయ్యాకే వేసుకున్నానండి చియా సీడ్స్. ఇప్పుడు బనానాస్ యాడ్ చేసుకుంటున్నాను స్వీట్నెస్ కోసం. ఇందులో హనీ ఏమీ యాడ్ చేయట్లేదండి. మీకు నచ్చితే ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ప్రొమోగ్రనేట్ లేదా యాపిల్ అన్నీ కొన్ని కూడా వేసుకోవచ్చు మిక్స్డ్గా. నేను ఓన్లీ బనానా వేస్తున్నాను. ఇంకా కొన్ని డేట్స్ వేసుకుంటున్నానండి. సీడ్ తీసేసిన డేట్స్ వేసుకుంటున్నాను. అండ్ ఇంకా 2 బాదం వేసుకుంటున్నానండి, కట్ చేసి పెట్టుకున్నవి. అంతే, చాలా యమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మీరు ట్రై చేయండి, చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది.